హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ చేస్తున్నానంటే కర్రీ కదండి, చారు, పెసరపప్పు చారు పెట్టి మీ అందరికి చూపిద్దాము అనుకుంటున్నాను. అయితే ఈ పెసరపప్పు చారు ఎలా పెట్టుకోవాలి, ఎలా కాసుకోవాలి, ఇందులో ఏమేమి వేయాలి అదంతా మరి మీకు నేను చేసి చూపించిన. ముందండి పెసరపప్పుని నేను కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాను. కరెంటు పోయిందండి, అందుకే ఇలా కొంచెం గుడ్డుగా కనపడుతుంది, ఏమనుకోమాకండి. ఇదిగో చూసారా, పెసరపప్పుని నేను చక్కగా కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ మాత్రమే రానిచ్చాను. ఎందుకంటే పెసరపప్పుకి పెద్దగా పట్టు ఉండదు కదా, అందుకని పట్టు అంటే ఉడకటం, కందిపప్పులాగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను పట్టు అంటున్నాను, అర్థం చేసుకోండి. దీన్ని 3 సార్లు కడుక్కుని కుక్కర్లో పెట్టి ఉడికించుకుని ఇలా మెదుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తానంటే ఇదిగండి చింతపండు, టమాటాలు బాగా కొండెక్కినాయి అంట కదా, ఆయన తినక తప్పుద్దా ఏంటి, ఏడు ధర అటిదే, 7 రుచి అటిదే. టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తానండి. ఇవన్నీ ఇందులో వేసి బాగా తిప్పేసుకుంటున్నాను కదా. తిప్పుకుని ఇది పెసర కట్టు అనమాట. చాలా ఏరియాలో పెసర కట్టు అంటారు, పెసర పప్పుచారు అని కూడా అంటారు. నేనైతే పెసర పప్పుచారు అని అంటాను. మీరు కూడా మీకు నచ్చినట్లయితే నేను చేసే ఈ పద్ధతిని చూసి నేర్చుకుని మీ ఇంట్లో కూడా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి. మీరు కూడా తినండి. మీరు తింటే మర్చిపోమాకండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో కూర వండాలిగా, ఓపిక ఉండాలిగా, అందుకని. అయితే ఇక ముక్కలు వేసాను కదండి, ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు వేసి నేను ముందు స్టవ్ వెలిగించేస్తాను. అంటే పప్పు ఉడికిపోయిందిగా, కొంచెం ధీమా అనమాట. పప్పు ఉడికిపోయిందిగా, ఇంక చక్కగా చారేగా పెట్టుకోవచ్చులే అని ఒక ధీమా. అయితే పప్పు ఉడికినా సరే మనం స్టవ్ వెలిగించుకుని ఇందులో కొంచెం ఇప్పుడు ఒక చిటికెడు పసుపు వేస్తాను. వేసి చింతపండు కూడా వేసేసుకున్నాను కదా. ఇందులో పప్పు చారుకు అనుకోండి చింతపండు రసం తీసిపోయాలి, పెసరపప్పుకి అలా అవసరం లేదు. మనం ఇంత చింతపండు అందులో వేసేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇప్పుడు ఏం చేస్తానయ్యా అంటే ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తానండి. ఇదిగండి ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. పసుపు వేసాను కదా, ఇది కూడా తిప్పుకుని మీకు చూపిస్తాను. పసుపు వేసాను కదా, ఇదిగో బాగా తిప్పుకున్నానండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. చారు కాగాలి కదా, ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది. అందుకని మనకి ఎన్ని నీళ్ళు అయితే కావాలో, ఎన్ని చారు అయితే కావాలో అన్ని నీళ్లు పోసుకుని మరగబెట్టుకోవటమేనండి. పప్పు ఉడికిచ్చేసుకుని మనం ఎన్ని దినుసులు కావాల్సినవి అందులో వేసుకుని ఇంత చింతపండు కూడా వేసేసుకుని చక్కగా నీళ్లు మనకి ఎన్ని కావాలో అన్ని పోసుకుని మరగబెట్టుకుని తాలింపు పెట్టుకోవటమే. అదే పప్పుచారు అంటే. కరెంటు పోయినప్పుడు మీకు కనపడట్లేదు అని నేను ఎంత ఫీల్ అవుతున్నానో, వంటింట్లో నుంచి వంట చేయటం కూడా అంత కష్టం అండి. ఎందుకంటే చెమటలు పట్టేసుకుంటా, అవి దిగ్గవరుకుంటా ఈ వంటింట్లో నుంచుని వంట చేయటం అంటే. అందులో ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్లో మాట్లాడేటప్పుడు పక్కాళ్ళు వింటారేమో, ఎదురోళ్ళు వింటారేమో భయంతో అన్నీ మూసుకోవాలి. ఈ అన్ని కిటికీలు తలుపులు మూసేసుకుని మనం వంట చేయటం అంటే అబ్బో చాలా కష్టం. చెమట పట్టేసి ఏం చెప్తారులే నా బాధ, ఏం చెప్తాను, ఇంకా ఏమి చెప్పలేను. నేను చక్కగా ఏమి చెప్పుకోకుండా చారు పెట్టాను, పెసరపప్పు చారు పెట్టడమే. చూసారా, ఇదిగో నాకు ఎన్ని కావాలో అన్ని నీళ్లు ఈ పప్పులో పోసేసుకున్నాను. పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి మనం నీళ్ళు పోసుకుని మరగపెట్టుకోవాలండి. మరగపెట్టుకుంటే వీటితో పాటు ఈ ముక్కలు కూడా చక్కగా ఉడికి మరుగుతాయి అనమాట. అప్పుడు చక్కగా తాలింపు పెట్టేసుకోవాలి. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పెసరపప్పు చారు పెడతాను కదా. మీలో ఎంతమందికి అండి పెసరపప్పు చారు అంటే ఇష్టమో? ఇష్టం ఉండ కష్టం ఉండ తినాలి ఇప్పుడు, ఎందుకంటే ఎండలు బాగా ఇరక్కొడుతున్నాయి. ఇట్లాంటి పెసరపప్పు చారులు, మరి బీరకాయలు, మరి అరటికాయలు ఇట్లాంటివి కదా మనం ఇప్పుడు తినాలి. ఎండ మాత్రం ఎదరేస్తుంది, కానీ మా కరెంట్ ఏంటో పద్దాక తీసేస్తున్నాడు బాబా. కరెంట్ ఉండట్లేదు, బాగా ఇసుకొచ్చేస్తుంది. మరి మీకు కూడా తీస్తున్నాడా? కామెంట్లో పెట్టచ్చు కదా ప్లీజ్ అండి. కరెంటు మాకైతే ఉండట్లేదండి బాబా. మాది పల్లెటూరు కదా, అందుకని తీస్తున్నాడు అనుకుంటున్నాం మేము. పల్లెటూరి జనాలు అనుకునే మాటలు అవి. మనకి చివర ఉంటుంది ఈ ఊరు, మనకి పల్లెటూరు అని ఎక్కువ తీస్తున్నాడు అనుకుంటున్నాం మేము. మరి మీకు సిటీలో ఎలా ఉంటుందో మాకు తెలియదండి, కానీ మాకు మాత్రం కరెంటు పోతే ఇక్కడ వాసిపోతుందండి. బాగా డిస్టర్బ్ అవుతుంది. పెసరపప్పు చారు ఇష్టం లేకపోయినా కాసుకుని తాగండి. ఎండలు ఎత్తున్నాయి కదా, మరి ఎండల్లో కొంచెం బీరకాయలు, పెసరపప్పులు ఇయ్యేగా తినండి. తోటకూర కూడా వేడేనండి. ఇందులో ఉప్పేసానండి. నేను ఇంకా మరగపెట్టుకుంటాను. చారు మరగపెట్టుకుని మరిగిన తర్వాత తాలింపు చేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను. మరండి నన్నండి ఒక అమ్మాయో అబ్బాయో పేరును బట్టి చెప్తున్నా, ఆవిడ అమ్మాయి అనే అనుకోవాలి. ఆ అమ్మాయి ఏమంటుందంటే, మీరు పద్దాక పల్లెటూరు మాది అంటుంది, మీది పల్లెటూరు అంటున్నారు కదండి.
కృష్ణా జిల్లాలో పల్లెటూర్లు చాలా ఉండయి. ఏ పల్లెటూరు ఏ ఊరు అంటానమాట. అయితే నేను ఇట్లా యూట్యూబ్లో మనిషిని కనపడుకోకుండా వంటలు చేయటమే గగనం నా మాటను పడి. అసలు ఆ ఊరికినే లెక్క అయితే మా కుటుంబ సభ్యులు ఊరికినే లెక్క అయితే, లేదంటే మా ఊరు పెద్దలు కానీ నేను కనపడితే కానీ కొంచెం డిస్టర్బ్ అవుతారు. అయితే ఆ అమ్మ కనపడింది పలానా కోడలు అనుకుంటారు కదండి. కనపడే లెక్క అయితే నేను మనిషినే కనపడతాకమ్మా. నా ఊరు చెప్పేదాకా ఏంటి రీజను, నా ఊరు ఏంటి అని చెప్పే రీజన్ దాకా మొన్న చెప్పాను నేను. ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది, తెలియకుండా ఉండదు. నేను ఇప్పుడు యూట్యూబ్ అనే ఒక ఇదేమంటారు పబ్లిక్ ప్లాట్ఫామ్ అంటారు ఏమంటారో నాకైతే తెలియదు, మా పిల్లలకు తెలుస్తుంది బాగాను. దానిలోకి నేను వచ్చి ఇట్లా గొంతుకుని చెప్పి మీకు వంటలు చూపించేటప్పుడు ఒకరోజు కాకపోతే ఒకరోజైనా నేను బయటకు వచ్చే పరిస్థితి వస్తుంది కదా. ఆ వచ్చినప్పుడు తప్పకుండా నా ఊరు నేను అన్నీ నీకు కనిపిస్తానమ్మా. అప్పటి వరకు వెయిట్ చెయ్యి. అప్పటి వరకు నన్ను కనపడమని అడగొద్దు. ఎందుకంటే మాకు పల్లెటూరు అని చెప్పాను కదా, కొంచెం కుల పెద్దలు ఉంటారు, అంటే పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పలానాలు కోడలు ఇట్లా యూట్యూబ్ చేస్తుందని కొంచెం బొగ్గలు నొక్కుంటారు. అలాంటి పరిస్థితి నాకు తీసుకురావద్దు. నేను మనిషిని కనపడతలేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి. మనిషిని కనపడకుండా వంటలు చేసి మీకు చూపిస్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవాలి. అది మానేసి మీ ఊరు చెప్పండి మీరు కనపడండి అంటే అది ఆ టైం వచ్చినప్పుడు మనం ఎవరో చెప్పకపోయినా మనంతటికి మనమే బయటకు వచ్చేస్తాం. ఇట్లా ఈ మధ్యన ఒక అమ్మాయి అలాగే వచ్చింది. మా అమ్మాయి కూడా కృష్ణా జిల్లానే వంటలు చేసుకుని చాలామందికి వండి పెట్టుకునే ఆవిడది వ్యాపారం. ఆ వ్యాపారం చేసే మనిషిని మన జనాలే కొద్దిగా బయటికి తీసుకొచ్చారు. వచ్చింది పేరు చెప్పలేండి. అట్లాగే ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా నేను బయటకు వస్తాను. అప్పటి వరకు నన్ను అడగమాకండమ్మా. ఇంకెందులో నేను కారం వేయలేదు, వేస్తాను. ఆ అమ్మాయిది ఫుడ్ వ్యాపారం అనమాట. కృష్ణా జిల్లాని చెప్పింది ఆ అమ్మాయిది కూడా. ఫుడ్డు అంటే వంటలు చేసుకుని ఫుడ్డు వ్యాపారం చేసుకునే ప్రాసెస్లో ఉంది ఆ అమ్మాయి. అంటే ఆ వ్యాపారంలో ఉంది. ఆవిడని కూడా తీసుకొచ్చారు కదా మన జనాలు బయటికి. అట్లాగే మంచిగానే సెట్ అయినా నేను ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను కదా. ఆ టైం వచ్చినప్పుడు టైం వచ్చే వరకు కూడా వెయిట్ చేయాలి. ఆ టైం వచ్చే వరకు కూడా నన్ను అడుగుద్దామా. టైం వచ్చినప్పుడు తప్పకుండా నేను కనిపిస్తానేమో చెప్పలేను, మా ఊరు మీకు వినిపిస్తానేమో చెప్పలేను. ముందైతే ఇందులో కారం వేసి నేను కొంచెం హాల్లోకి వెళ్ళి కూర్చుంటానండి. ఎందుకంటే చెమటలు పట్టేసి బాగా డిస్టర్బ్ అయిపోయాను. చెమటలు అమ్మో మామూలుగా లేదండి ఇక్కడ. నిన్న ముస్లిమ్స్ పండగ కదండి, మా పిల్లలు ఇంట్లోనే ఉండారు. నేను వీడియోలో కూడా మా పిల్లలు కనిపించారు, ఒకవేళ మీరు చూసే ఉంటారు. మా పిల్లలు ఇద్దరు కూడా ఇంట్లోనే ఉండారండి. నిన్న మా మానవుడు కూడా ఉండాడు ఇంట్లోనే. ఈరోజు సెలవు లేదు, వాళ్ళకి వెళ్ళిపోయారండి ఆఫీసులకి. కారు మరుగుతున్నాయి కదండి, నేను ఒక 5 నిమిషాలు అట్లా వెళ్ళి వస్తాను. ఎందుకంటే చాలా అమ్మో అసలు వంటింట్లో ఉండలేకపోతున్నాము. పెసరపప్పు చారు చక్కగా మరుగుతున్నాయండి. నన్ను ఒక అమ్మాయి అడుగుతుంది అన్నాను కదా, మాది చక్కగా విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు కుగ్రామం. ప్రకృతి అందాలు పచ్చదనం అంతా మా సొంతం. మాది పల్లెటూరులో చక్కగా పల్లెటూరు వాతావరణంలో మా ఇల్లు ఉంటుందమ్మా. అదనమాట మ్యాటర్. ఇప్పుడు ఈ చారు నేను ఏం చేస్తానంటే, ఏం చేయమంటారు చారుని? అన్నంలో పోసుకు తినమంటారా? తాలింపు చేయకోకుండా అన్నంలో పోసుకుని ఎలా తింటారు మీరు అని అడుగుతారా? ఇప్పుడు నేను వీటిని తాలింపు చేస్తాను. అన్నీ వేసాను కదా. టమాటా ఏంటంటే అంత రేటు పడుతుంది. ఈ టమాటాకి ఎప్పుడు ఇదే రోగం. వస్తే ఒక్కసారిగా రేటుగా వచ్చేస్తాయి, లేదనుకోండి పడిపోతాయి. ఇది ఈ టమాటా కొండ స్పెషల్ క్వాలిటీ. ఏ కూరగాయ కూడా అంత రేటుగా అంత ఇదిగా రేరుగా తొందరగా ఎదగదో దిగదో రెండూ లేదు. అయితే నేనేంటంటే టమాటా రేటు పడింది అంటాం మానేసి చారు తాలింపు పెడుతున్నానండి. దాని రేటు దానిది, దాని పొగరు దానిది. అదిగోండి చిన్న కళాయి పెట్టుకున్నాను, నూనె వేసి అందులో తాలింపు చేసుకుని మీకు చూపిస్తాను. తాలింపు చేసుకోవాలి. టమాటాలు అంటే ఎప్పుడు ఇంతే, ఒక్కొక్కసారి బాగా పెరిగిపోతాయి, ఒక్కోసారి తగ్గిపోతాయి. మరి ఏంటో వాటి మహత్యం. ఆవాలు సైపోపు వేసానండి. ఇదిగో జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవి కూడా వేస్తాను అందులో. కరెంటు మాత్రం ఇంకా రాలేదండి బాబా. టైం అసలు ఎంత టైం అయిపోతుందో. వంటింట్లో ఉండాలంటే భయం వేస్తుంది. వంట చేసుకోవాలన్నా ఇంకా ఇతర పనులు ఉంటాయి కదండి. బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవాలి, కరెంటుతో ఇబ్బంది అయిపోతుంది. పద్దాక తీసేస్తున్నాడండి ఏంటో, చాలా ఇబ్బంది అయిపోతుంది. తాలింపు వేగిపోయింది కదా, ఇప్పుడు చారులో కలిపేస్తానండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను.
తాలింపు గుమగుమలు ఆడిపోతుందండి. చారు కూడా గుమగుమలు ఆడుతున్నాయండి. తాలింపే కాదు, పెసరకట్టు వచ్చారు కూడా గుమగుమలు ఆడిపోతున్నాయి. మరి ఏంటంటున్నారు? మా కృష్ణా జిల్లా అంటే జిల్లానే, మా కృష్ణా జిల్లా స్టైల్ అంటే స్టైలే. చూసారా మరి పెసరపప్పు చారు ఎలా కాసేసాను నేను. రండి, చారులో కరివేపాకు వేయట్లేదు అనుకోమాకండి, ఎందుకంటే ముందుగా నేను చేస్తాను. అది రీజన్ ఏంటంటే ఆకు అందులో పడేసి మనకి చక్కగా మరిగి మంచి స్మెల్ వస్తుందన్న ఒక ఇదితో వేస్తానన్నమాట. తాలింపులు కూడా వేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాసెస్ కాదు. నచ్చిన వాళ్ళు వేసుకోండి. నేను ఆల్రెడీ చారులోనే ఎక్కువ కరివేపాకు వేస్తాను కాబట్టి తాలింపులు పెద్దగా వేయనమాట. మీకు నచ్చితే మీరు వేసుకోండి, దానికి ఏం పెద్ద తప్పు కాదు. ఇదిగోండి, కరెంట్ పోయినా సరే కరెంట్ లేకోకుండానే వంట అంతా చేసి చూపించేసింది. మరి మీ కృష్ణా జిల్లా పల్లెటూరు అమ్మాయి అంటారు, ఆంటీ అంటారు. ఇదిగోండి చారు తాలింపు చేసేసాను. ఆంటీ అంటారు, మీ ఇష్టం, మీకు నచ్చిన పేరుతో పిలుచుకోండి. అయితే ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకో కర్రీ చేసుకుని మీ ముందుకు వస్తాను. ఇదిగోండి చారు గుమగుమలు ఆడిపోతుంది, ఇంకా అన్నంలో పోసుకుని తినటమే తర్వాత. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు నేను పెసరపప్పు చారు కాశానండి. మీకు నచ్చినట్లయితే నేను ఎలా కాశానో మీరు కూడా చూశారు కదా. నచ్చినట్లయితే మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టుకుని తిన్న తర్వాత మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అండి అసలు అది చేయకుండానే చూస్తున్నారు. అంటే కొత్తగా పెట్టుకున్నాం కదా ఛానల్, ఇంకా జనాల్లోకి పెద్దగా వెళ్ళలేదు కదా. సర్లేండి, వెళ్ళినప్పటికే వెళ్తుంది, ఏం పోయింది. ఇప్పుడు నా ఆనందం ఇది, నేను ఇట్లా వంటలు చేసి చూపిస్తాను. అయితే మా ఊరు చెప్పడానికి రీజన్ ఇందాక చెప్పాను కదమ్మా, తప్పకుండా టైం వచ్చినప్పుడు మా ఊరేంటి నేను కూడా నీకు కనిపిస్తాను. అంతవరకు బాయ్. రేపు మళ్ళీ వస్తానండి. ఇంకొక కూర వండుకుని ఇంకొక రకరకాలుగా మీకు చెప్పుకుంటూ తప్పకుండా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.